నమస్తే ఇండియా. ఇండియన్ ఇస్ బ్యాక్. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈ క్షణం కోసమే ఇన్నేళ్లు ఎదురు చూస్తున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇండియన్ 2ని ఒక కుమ్ము గుమ్మేద్దాం. ఓకే. ఎందుకని శంకర్ మామ సినిమాని అలా సాగతీశావు? ఇండియన్ 3 కోసం. అసలు ఈ సినిమాలో ఏవి సక్రమంగా లేవు. కమల్ హాసన్ గారి డబ్బింగ్ అయితే ఒకసారి కమల్ హాసన్ గారి ఒరిజినల్ వాయిస్ వస్తుంది, ఇంకోసారి ఎవరిదో డబ్బింగ్ ఆర్టిస్టులది వస్తుంది. ఆ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ గొంతుతో చెప్పకుండా కమల్ హాసన్ గారి వాయిస్లా మిమిక్రీ చేసి మరి చెప్తుంటారు. రోగం ముదిరి శరీరం అడిగినప్పుడు లోపలికెళితేనే ముందు పని చేస్తుంది. భారతీయుడు క్యాలెండర్లోని ఆయుష్ రేఖ ముగిసిపోయింది. ఈ సినిమాకి ఇండియన్ 2 అనే టైటిల్ కాకుండా వర్మకళ, కుటుంబ గొడవలు, ఆ నలుగురు, లంజం అని పెట్టుండాల్సింది. ఎందుకంటే సినిమా అంతా ఇండియన్ తాత చుట్టూ తిరగకుండా ఈ పాయింట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. ఆయన అసలు ఈ మూవీలో ఉన్నాడా లేడా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, మెరుపు తీగలాగా. అదే మ్యాజిక్. మెరుపు తీగ. సేనాపతి క్యారెక్టర్ ఇండియన్ 1లోనే చాలా వయసున్న వ్యక్తి. ఫేస్ నిండా ముడతలు, నడవటం కూడా చాలా నెమ్మదిగా ఒక 60-70 ఏళ్ళున్న వ్యక్తి ఎలా నడుస్తాడో అలా నడుస్తాడు. ఇక్కడ సెకండ్ పార్ట్లో ఏందిరా అంటే స్టిఫ్గా నడవటం, గాల్లో దూకటాలు, గోడలు దూకటాలు, రన్నింగ్ చేయటం, లారీల కిందికి పోవటం, రోడ్ల మీద చేజింగ్లు, అసలు నమ్మశక్యంగానే ఉండదు. అసలు గెటప్ మీద మూవీ టీం కేరే తీసుకోలేదని అనుకుంటా. గెటప్ యాస్టీజ్ ఇండియన్ 1లో ఎలా ఉంటే పార్ట్ 2లో కూడా అలాగే ఉండాలా అని అంటే అలాగే ఉండొచ్చు. అది ఎప్పుడు పార్ట్ 2 కూడా 90sలోనే వచ్చి ఉంటే ఓకే. బట్ ఇక్కడ పరిస్థితి అది కాదే. ఆడియన్ అనేవాడు మూవీలో రియాలిటీ మిస్ అవుతాడు కదా, ఇన్ ఇయర్స్ గ్యాప్ ఉంటే. ఆ లుక్ ఒకే ఒక్క చోట మ్యాచ్ అయింది, అది కూడా ఈ సోల్జర్ గెటప్లో మాత్రమే. మిగతా చోట్ల అసలు పోలిక కూడా లేదు. మళ్ళీ లాస్ట్లో ఈ 6 ప్యాక్ సీన్ ఒకటి. ఎలా వస్తాయి శంకర మామ అసలు ఈ ఐడియాలు నీకు? రకూల్ క్యారెక్టర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ లేదో ఈ ఫైట్ కూడా లేదు. యూ కెన్ రిమూవ్ బోత్ ఫ్రమ్ ద మూవీ. ఐఎమ్ టెలింగ్ దట్. ముఖ్యంగా ఈ పనిష్మెంట్స్. వర్మకళ యూజ్ చేస్తే పాటలు పాడటం, గుర్రంలా ఉరకటం ఏంటయ్యా? నార్మల్గా కూడా ఉరకొచ్చు కదా. పాటలు పాడే వర్మకళకు వస్తే ముసలైన పాటలు బాగానే పాడుతున్నాడు, పాట పాడే మధ్యలో లిరిక్స్ మర్చిపోతే పాడటం ఆపేస్తాడా? మళ్ళీ ఆ వర్మకళ వాడిన ప్రతిసారి బయాలజీ వీడియోలు ఒకవైపు. ఎందుకు అసలు ఈ వీడియోలు? ఇప్పుడున్న టెక్నాలజీని, విఎఫ్ఎక్స్లని వాడుకొని ఇండియన్ తాతలోని క్యారెక్టర్ ఆర్క్ని పట్టుకొని ఆ బయాలజీ వీడియోలు కాకుండా యూ కెన్ డూ వండర్స్ శంకర్ మామ. ఆయన రోబో లాంటి సినిమాలు తీసిన మీకు నేను టెక్నాలజీలో విఎఫ్ఎక్స్ల గురించి చెప్పాల్సినంత వాడిని కాదు. కొన్నిసార్లు మన పూరి మామలాగా, శంకర మామలాగా రాజమౌళి మామ కూడా అవుట్డేటెడ్ అయిపోతే మన పరిస్థితి ఏందా అనిపిస్తుంటుంది సార్. మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ సీన్ చూసి దీనమ్మ ఇండియన్ 2 సినిమాలోకి కోబ్రా సినిమా వచ్చింది ఏందిరా అని అనుకున్నా. నెక్స్ట్ సిద్ధార్థ మామ గురించి వస్తే నాకైతే కొన్ని చోట్ల సినిమాలో హీరో ఈయనే ఏమో అనిపించింది. వీళ్ళు అవినీతిని అరికట్టడానికి, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఎంచుకున్న మార్గం ఒక యూట్యూబ్ ఛానల్. అదే యూట్యూబ్ ఛానల్ కాకుండా వీళ్ళ నలుగురు తలా ఒక న్యూస్ ఛానల్స్లో మీడియాగానో, న్యూస్ పేపర్ జర్నలిస్టులుగానో పనిచేసి ఉంటే సమాజంలో జరిగే అవినీతిని ఇంకా బాగా హైలైట్ చేసి చెప్పగలరు కదా. ఎలాగో చెప్తా వినండి. ఈ సీన్ చూడండి ఒకసారి. చిత్ర అరవిందన్, సోషల్ మీడియా. ఇప్పుడు ఐ విట్నెస్ చెప్పండి. సోషల్ మీడియా అంట. అదే ఇప్పుడు నేను పోలీస్ ముందు నా ఛానల్ చూపించి సోషల్ మీడియా అంటే కుక్కను కొట్టినట్టు కొడతారు. అదే నేను ఈ న్యూస్ ఛానల్ రిపోర్టర్ని, మీడియా అని ఒక ఐడి కార్డ్ చూపించి ఉంటే ఆ సీన్ ఇంకా సాలిడ్గా వర్కౌట్ అయ్యేది. అండ్ ఆమెను అంబులెన్స్లో తీసుకెళ్ళాక ఆ టాపిక్ మీద వీడియోస్ చేసే కంటే కూడా నలుగురు 4 న్యూస్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి అక్కడే కూర్చొని స్ట్రైక్ చేస్తే లేదా వాళ్ళ ఛానల్స్లో ఆ న్యూస్ని హైలైట్ చేస్తే ఆ న్యూస్ వైరల్ అయ్యి వరల్డ్ వైడ్ రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. ఇవన్నీ కాకుండా మా సిద్ధార్థ మామని సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరి చేత కొట్టించడానికే మూవీలో పెట్టుకున్నారేమో అనిపించింది. మన అనిరుద్ధ్ అన్నయ్య దగ్గరికి వస్తే మూవీ అంతట్లో ఒకే ఒక చోట బీజిఎం నచ్చింది నాకు. అది ఈ సీన్లోనే పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసేసాడు అనిరుద్ధ్ మావ, పాత ట్యూన్ని అండ్ కొత్త ట్యూన్ని. మిగతా చోట్ల మ్యూజిక్ బాగుంది కానీ బట్ అంత ఇంపాక్ట్ లేదు. అసలు ఆయన మంచి బీజిఎంస్ ఇవ్వటానికి మంచి స్కోప్ ఏం లేదనుకోండి మూవీలో.
అంతా వర్మగలే కదా సినిమా అంతా. కానీ అక్కడక్కడ ఇండియన్ ఫీల్ మిస్ అవ్వకూడదని పార్ట్ 1 బీజిఎంసే యాస్టీస్ పెట్టాడు. అయినా కూడా ఆ మూవీ ఫీల్ ఏం రాలేదు. యాస్టీస్ ఎందుకంటుంది మామ, ఆ ట్యూన్స్ ని యూ కెన్ ఇంప్రూవైజ్ కదా ఈ టైం కి తగ్గట్టు. ఆఖరికి ఏఆర్ రెహమాన్ గారు పనిచేసినా కూడా సేమ్ ట్యూన్స్ పెట్టేవారు కాదేమో, ఈ టైం కి తగ్గట్టు సౌండింగ్ చేసేవారు ఆ ట్యూన్స్ ని. ఇండియన్ తాతే అప్పట్లాగా లేడు, అసలు సేమ్ వాడాల్సిన అవసరం ఏముంది. ఇంకా రాబోయే ఇండియన్ 3 గురించి మాట్లాడుకుంటే ఏమైనా మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్ట్ షూట్ కూడా అయిపోయింది కాబట్టి. ఇంకా రిలీజ్ టైం కల్లా ఏమైనా స్క్రీన్ ప్లే బాగా గ్రిప్పింగ్ గా ఉండేటట్టు ఎడిట్ చేసుకొని అన్వాంటెడ్ సీన్స్ ని ముందే తీసేసి కానీ రిలీజ్ చేస్తే బాగుండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఆ మూవీలో బాగుండే సాంగ్ ని ఈ మూవీ ప్రమోషన్ కి వాడుకున్నారు. ఇంకా పార్ట్ 3ని ఆ దేవుడే కాపాడాలి. ఇది మామలు భారతీయ 2 మీద నా ఆవేదన. నెక్స్ట్ వీడియో కల్కి మైక్రో డీటెయిల్స్. ఈ వీడియో కోసం కాకపోయినా కల్కి వీడియో కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు మీరు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ సినిమాలో మీకు ఏ విషయాలు నచ్చాయో ఏ విషయాలు నచ్చలేదో కామెంట్స్లో చెప్పండి. మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. అంతే. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్.